హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ క్రియేటివ్ కోన ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ కేక్. చాలా ప్లఫీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేస్తారు ఇంట్లో. వీడియోలో చూపించిన విధంగా ప్రాసెస్ ఫాలో అవ్వండి. 3 eggs తీసుకున్నాను, ఒక బౌల్లోకి యాడ్ చేశాను. నేను హోవర్ స్టాండ్ మిక్సర్ వాడుతున్నాను కేక్ ప్రిపరేషన్ కోసం. ఫస్ట్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి, స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా. స్పీడ్ అనేది 8 to 10 మధ్యలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 30 seconds 4 to 5 స్పీడ్లో బీట్ చేయాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం అయితే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి. ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేస్తూ ఉండాలి. స్టిఫ్ పీక్స్ వచ్చిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. సోడా 1/4 tablespoon, బేకింగ్ పౌడర్ 1 tablespoon, salt 1/4 tablespoon, cinnamon 1/4 tablespoon, vanilla essence 1 tablespoon, షుగర్ 1/2 cup యాడ్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్కి ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసి డస్ట్ చేయాలి. ఆల్ పర్పస్ ఫ్లోర్తో డస్ట్ చేయాలి. ఆల్ పర్పస్ ఫ్లోర్తో ఇట్లా డస్ట్ చేసుకోవాలి. మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా డస్ట్ చేసుకున్న కేక్ బౌల్లోకి బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేద్దాము. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా స్ట్రింగ్ ఫామ్లో ఉండాలి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కేక్ డెలిషియస్గా ఉండడం కోసం నేను పీకాన్స్, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్లో ఇవన్నీ వేసేసి మిక్స్ చేయాలి. టేస్ట్ బాగుంటుంది యాడ్ చేయడం వల్ల. కేక్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేశాక ఒక్కసారి ఇలా కలిపేసేసి కేక్ బౌల్ని ఒక్కసారి మనం ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేయాలి. సో కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఓవెన్లో బేక్ చేస్తున్నాను. 350 degrees టెంపరేచర్. టైమర్ స్టార్ట్ చేయాలి. ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే అదే ఆటోమేటిక్ అవుతుంది. 55 minutes. స్టార్ట్. ఇంకా కేక్ బౌల్ని మనం ఓవెన్లో పెట్టుకుందాము. ఒక 55 minutes తర్వాత చూద్దాము కేక్ ఎలా అయిందో. కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా డెలిషియస్గా ఉంది కదా. కలర్ చూస్తున్నారు కదా పైన. కేక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి నైఫ్ తీసుకొని అలా మధ్యలో గుచ్చితే నైఫ్కి ఏమీ అంటుకోకపోతే కేక్ అయిపోయినట్టే. కేక్ అయిపోయిన తర్వాత కొంతసేపు పక్కన వదిలేయాలి. చల్లారిన తర్వాత మనం కేక్ని డిమోల్ చేసుకోవాలి నైఫ్ యూస్ చేసుకొని. కేక్కి అన్ని సైడ్స్ అలా నైఫ్తో వీడియోలో చూపించిన విధంగా అనాలి. సో అలా అంటే ఎడ్జెస్ అంటుకోకుండా ఈజీగా మనకి కేక్ డిమోల్డ్ అవుతుంది. వన్స్ ఆల్ సైడ్స్ అన్న తర్వాత కేక్ బౌల్ని ఇలా రివర్స్ తిప్పితే మన కేక్ చూడండి
చాలా చాలా బాగుంది కదా కేక్. బాగా ప్లఫీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. ఇప్పుడు మనం కేక్ లోపల చూద్దాము ఎలా వచ్చింది అని. నేను మీకు చూపిద్దామని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాను. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో మన కేక్, డ్రై ఫ్రూట్ కేక్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.